सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् श्रीमन्मन्दगडाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीः जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 5:53 తిథి చవితి సాయంకాలం 6:32 వరకు, నక్షత్రం మఘరాత్రి 7:28 వరకు, శేషవర్జం ఉదయం 7:46 వరకు, మరల తెల్లవారుజామున 4:30 ప్రారంభమై 6:19 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి 9:48 వరకు, మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:29 వరకు, అమృతకాలం సాయంకాలం 4:46 నుంచి 6:34 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 8 గంటలకు. ఆ సమయాన్ని దానాధికానికి వినియోగించుకోవడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలను పొందవచ్చు. శుక్రవారం కావడం వల్ల లక్ష్మీదేవికి పూజ చేయడం, మారేడు మొక్క దగ్గర పూజాధికారిని నిర్వర్తించడం, ప్రదక్షిణం చేయడం, మారేడాకులో తేనె వేసి పెట్టడం, ఇలాంటి కార్యక్రమాల వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా వ్యక్తి ఆనందంగా ఉండగలుగుతాడు, అనుభవయోగ్యమైనటువంటి సంపదను అనుభవించగలుగుతాడు. గోదాదేవి ఆ స్వామివారికి మంగళాలను చెబుతూ ఉంది. బలిచక్రవర్తి దేవతల రాజ్యాన్ని ఆక్రమించి తాను అనుభవిస్తూ ఉంటే, దాన ధర్మాధికాలు యజ్ఞాధికములు చేస్తూ ఉంటే, మిగిలిన రాక్షసుల్ని చంపినవాడు ఈయన చంపలా. ఎందుకు అంటే తాతగారికి ఈయన వాగ్దానం చేశాడు ప్రహ్లాదుడికి నీ వంశంలో వాళ్ళవన్నీ నేను చంపను అని చెప్పేశాడు. అందుకని బలిచక్రవర్తి ఆ వంశంలోని వాడు, అందులో విష్ణుమూర్తి అతను చంపడు. విశేషించి బలిచక్రవర్తి భక్తుడు కూడా కాబట్టి అటువంటి భక్తుడిని ఉద్ధరించడం కోసం దానం రూపంలో అడిగి ఆ రాజ్యాన్ని మళ్ళీ దేవేంద్రునికి ఇచ్చావే, అటువంటి నీకు మంగళాశాసనం మంగళమవుగాక. నేటి ఆణిమత్య. జీవితం నుంచి ఇష్టాలని కష్టాలని వేరు చేయకూడదు, జీవితాన్ని అనుభవించాలి. బుద్ధి వికసించేది చైతన్యంతోనే, ఆ చైతన్యమే నశించితే వికాసానికి తావే లేదు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ధనమూలం ఇదం జగత్ అన్నారు.
ప్రతి మానవుడికి కూడాను మానసిక శాంతి రావాలంటే ధన సంపాదన ఉండాలి. ధనం గనక లేకపోయినట్లయితే మానసిక ఆవేదన ఎక్కువైతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ధనాన్ని గృహంలో నిద్ర చేయించాలి. మీకు ఎవరైనా ధనం ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని మీరు ఇంటికి తీసుకుని వచ్చి ఒక్కరోజైనా సరే మీ బీరువాలో పెట్టి మరుసటి రోజు మీరు ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే 2 రోజులు నిద్ర చేయించండి, 3 రోజులు నిద్ర చేయించి 4వ రోజు ఇవ్వండి. ఇలా కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీకు కలిగి తీరుతాయి అన్నది శాస్త్రం. ఎందుచేత ఇలా చేయటం వల్ల ఏంటి జరిగేది అని చెప్పేసి సాంప్రదాయ రీత్యా కనుక ఆలోచించినట్లయితే గృహంలో గనక ధనాన్ని గనక 3 నిద్రలు గనక చేయించినట్లయితే శాశ్వత బంధాలు ఏర్పడతాయి. అన్యోన్యం, సహకారం ఇవన్నీ కూడా వచ్చి తీరుతాయి. అందుకే ఏదైనా దివ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు కనీసం 1 రోజైనా నిద్ర చేయండి, లేకపోతే 3 రోజులు నిద్ర చేయండి అని చెప్తారు. రావాల్సిన ధనం విషయంలో వాయుదేవుళ్ళ వెళ్ళి తీసుకోవాలన్నది శాస్త్రం. ఇచ్చేటప్పుడు శనీశ్వరులా మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ఆచితూచి ఇతరులకి ధనాన్ని ఇవ్వండి అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి నగ్న సత్యం. అందుచేత గృహంలో మీకు ధనం నిల్వ ఉండాలి అంటే సోమవారం రోజున చంద్రుని ధ్యాన స్తోత్రం చేసి దద్దోజనం నివేదన చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంటిలో ధనం ఎప్పుడూ కూడా అత్యధికంగా ఖర్చు కాకుండా నిల్వ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ధనుర్మాస సందర్భంగా తిరుప్పావై చదివిన తర్వాత నిత్యం కూడాను స్వామివారికి నైవేద్యం సమర్పించేటువంటి విషయంలో అత్యధిక శాతం దద్దోజనమే నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ దద్దోజనాన్ని మనం స్వీకరిస్తాం. అలా దద్దోజనం స్వీకరించడం వల్ల ఏం జరుగుతుంది? లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. ఆండాళమ్మకి తెలుసు స్వామివారు లక్ష్మీతో కూడి ఉంటారు అని చెప్పేసి. ఆ తల్లి కూడాను భూలక్ష్మి కదా, ఈమె భూమి దగ్గర దొరికింది విష్ణు చిత్తునికి. అందుచేత ఆ రంగనాయకుని సేవలో తాను పునీతురాలై మనందరికీ కూడా లక్ష్మీ కటాక్షం ఉండాలని చెప్పేసి స్వామివారికి నివేదనలో దద్దోజనం కూడా ప్రముఖ పాత్ర వహించింది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నా అల్కపై శ్రీరామనామాక్షరములాడ నీరేడు జగముల్ జయించినట్లే ఏ వగల్ లేకుండా రేవగల్ హరికొల్వ కలిబాధలెల్ల పోకారినట్లే ఆగామి సంచిత ప్రారబ్ధ దురితముల్ మాపుకొన్నట్లే రామమంత్ర జపిత కనుగాన కంటిన కాల్చునగ్నిని ఓలే హరినామ మఘమార్చునగ్నులకును మంత్రతంత్రాల స్వరవర్ణమనన నిధుల లోపములు తీర్చి నీ మంత్రజాపకునకు కొరవ తీర్తురు 30 కోట్ల సురులు ప్రణత హితకామ శ్రీరామ రామ రామ. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నా అల్కపై శ్రీరామనామాక్షరములాడ నీరేడు జగముల్ జయించినట్లే. ఈ నాలుక పైన రామనామం నిరంతరం సాగినట్లయితే సకల ప్రపంచాన్ని జయించినట్లే. ఆ వ్యక్తి జీవితంలో అజేయుడవుతాడు. రామనామ స్మరణ, రామనామ జప శక్తి అటువంటిది.
ఏవగల్ లేకుండ రేవగల్ హరిగొల్వ కలిబాధలెల్ల పోకారినట్లే. ఆ శ్రీమన్నారాయణుని అవతారమైన ఈ శ్రీరామచంద్రుని రాత్రింబవళ్ళు మనస్సులో ఎవరైతే నిలుపుకుని స్మరిస్తారో వారికి ఈ కలి బాధలేవి కూడా దగ్గరకు రావు, వాటి ప్రభావం వీరిపైన పనిచేయదు. ఆగామి సంచిత ప్రారబ్ధ దురితముల్ మాపుకొన్నట్లే రామమంత్ర జపిత. తాను చేసిన దుష్కర్మల వల్ల తరువాత వచ్చేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా రాకుండా పోతాయి. ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. చూసి ముట్టుకున్నా చూడకుండా ముట్టుకున్న నిప్పు మనిషిని కాల్చినట్లుగానే తనకు తెలిసినా తెలియకపోయినా రామనామాన్ని జపించినట్లయితే హరినామ మఘమార్చు నగ్నులకును. తానేదో పని మీద వెడుతూ ఉండగా ఎవరో చెబుతున్న రామాయణంలోని ఒక విషయం తన చెవిన పడినా కూడా ఇది మహాపాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది. మంత్రతంత్రాల స్వరవర్ణ మనన నిధుల లోపములు తీర్చి నీ మంత్రజాపకునకు కొరవ తీర్తురు 30 కోట్ల సురులు. 33 కోట్ల మంది దేవతలు కూడా ముందుకు వచ్చి నీ రామనామాన్ని నిరంతరం జపించేటువంటి భక్తుల కోర్కెలన్నీ తీరుస్తారు. వారికి ఏ రకమైనటువంటి ఆపద రాకుండా చూస్తారు. పైనుండి 33 కోట్ల మంది దేవతలు కూడా నీ భక్తులను రక్షిస్తారయ్యా. ఈ రామనామాన్ని జపించటంలో ఒక మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఏదో పొరపాటయిందని కానీ, లేదా ఈ యాగం ఇలా చెయ్యాలి, ఈ వ్రతం ఇలా చెయ్యాలి, ఇది చేస్తున్నప్పుడు మనం ఏదో లోపం చేశాము అనే భావం కూడా ఎవరికీ ఉండదు. రామ రామ అనుకుంటే చాలు ఈ మహాక్రతువులు వ్రతాలు ఇవన్నీ చేసినటువంటి ఫలం కేవలం రామనామ జపానికే కలుగుతుందని తెలియజేస్తూ ఆ శ్రీరాముని పైన అచంచలమైన భక్తితో రామనామ మహిమని ప్రచారం చేస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు భక్తి తత్పరులు శ్రీ మైలవరపు సూర్యనారాయణమూర్తి గారి శ్రీరామ సప్తాక్షరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. గోదాం అనన్యశరణః శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. అమ్మ గోదాదేవి అనుగ్రహించిన శ్రీవ్రత పాశురాల్లో 27వ రోజు నాటి వ్రతానికి సంబంధించినటువంటి పాశురము. ఇందులో కూడా పరమాత్మని శరణు వేడి ఆయన నుంచి పరవాజ్యాన్ని ప్రార్థించడం కనిపిస్తున్నది. ఇక్కడ కృష్ణతత్వాన్ని మరొక దివ్య కోణంలో చూపిస్తున్న తల్లి. ఒరుత్తి మగనాయ్ పిరంద్ ఓర్ ఇరవల్ ఒరుత్తి మగనాయ్ ఒళుత్తి వளர தரிக்கிலான் ஆகி தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின் நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமம் தீரந்து మగిళిందు ఏలోరుం బావై. ఒరుత్తి మగనాయ్ ఒక ఆమెకు కుమారుడై పుట్టి ఓరు ఇరవల్ ఆ ఒక్క రాత్రి నాడే ఒరుత్తి మగనాయ్ ఒళిత్తి వరల మరొక ఆమెకి పుత్రుడిగా దాక్కొని. ఇందులో విశేషం ఏంటంటే ఒక ఆమెకు నువ్వు పుత్రుడిగా పుట్టావు, అదే రాత్రి మరొక ఆమెకు పుత్రుడిగా దాక్కున్నావు. ఇందులో చెప్పిన విశేషం దేవకీదేవికి పుత్రుడిగా ఉద్భవించాడు స్వామి, అదే రాత్రిలో నందుని ఇంటికి చేరి యశోదమ్మకు పుత్రుడిగా అక్కడ దాక్కున్నట్టు. అంటే తనని తాను కంసునికి తెలియనియ్యకుండా అక్కడ పెరిగాడు. అదే ఇక్కడ ఒళిత్తి వరల అంటే
ఒదిగి దాగి అని అర్థం. ఆ విధంగా అక్కడ ఉండి పెరిగాడు. అలా పెరిగినటువంటి స్వామిని ఎలాగైనా దెబ్బతీయాలని ప్రయత్నించాడు, కీడు చెయ్యాలని తలంచుకున్నాడు కంసుడు. కానీ అతడు అంచనాన్ని తలకిందులు చేసేట పరమాత్మ. కంసుడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలను వ్యర్థం చేశాడు స్వామి. తరిక్కిలాన్ ఆగి తాన్ తింగ్ నినైంద కరుత్తై పిళప్పిత్, వాడి యొక్క కుత్సితమైన వ్యూహాన్ని తలకిందులు చేశాడు. ఎవరైనంటే కంచన్, అంటే కంసుడు యొక్క వ్యూహాన్ని తలకిందులు చేసినటువంటి స్వామి. పైగా ఎలా తయారయ్యేంటి కృష్ణ పరమాత్మ, ఆ కంజన్ వయిత్తుల్ నెరుపెన్న నిన్ర, ఆ కంసుడి కడుపులో నిప్పులా ఉన్నట్ట, అంటే కడుపు మంటగా ఉన్నాడు. గుండెల్లో కుంపటి అంటారే, అదేవిధంగా కంసుడిలో ఎప్పుడు భయాన్ని రేకెత్తిస్తూ ఎక్కడున్నాడని వెతుక్కునేలా చేస్తూ పట్టు చిక్కకుండా కంసుడు అంచనాను తలకిందులు చేశాడు. మొత్తం కృష్ణావతార గాథనంతటినీ కూడా ఈ వాక్యాల్లో తల్లి స్మరించింది. దీన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చక్కగా అనువదించుతూ, ఒక యమ కొమరుడవై వేరొక యమ ఒడిలో దాగి ఒదిగిన నిన్ను హింసింపగ నూహించిన కంసునకు అసురునకు కడుపు మంటవో అర్థులకు అమృతాల పంటవో. చక్కటి మాట. రాక్షసులకి కడుపు మంటట, ఆశ్రయించిన భక్తులకు అమృతాల పంట పరమాత్మ. అసుర బుద్ధి కలవాళ్ళకి మంట, ఆశ్రయ బుద్ధి కలిగినటువంటి వారికి పంట పరమాత్మ. అంత చక్కటి మాట వేశాడు. అర్థులకు అమృతాల పంట. దీనికి మూలమైన శబ్దం తల్లి ఇక్కడ నెడుమాలే అన్నది. నెడుమాలే అంటే ఆశ్రయించిన వారిని రక్షించే వాత్సల్యం కలవాడా. ఆశ్రితుల పట్ల వ్యామోహం, ఆయనకిట ఏ మోహము లేదు పరమాత్మకి, కనుక ఆశ్రయించిన భక్తుల పట్ల మాత్రం దయ ఉంటుంది ఆయనకి. అటువంటి భక్తవాత్సల్యం కలిగినటువంటి వాడు. అందుకే అర్థులకు అమృతాల పంటవో అన్నారు. అర్థించిన వారికి అమృతాల పంట. అలాంటి నీ వద్దకు మేము అర్థిస్తూ వచ్చాం. ఉన్నై అరుత్తిత్తు వందోం. ఆశ్రిత వత్సలుడు గనక నిన్ను ఆశ్రయించి అర్థులమై వచ్చాం. ఈ వాక్యాన్ని పల్లవిగా తీసుకొని ఒక అద్భుతమైన గీతాన్ని అందించారు కృష్ణశాస్త్రి గారు. అర్థులము అనుగులము అంజలింపవచ్చినాము అడిగిన వర మిడుదువని అనురాగపు గనివని. అనురాగపు గనివని అంటే కరుణకు నువ్వు గని వంటి వాడివి, తరగని నిధి వంటి వాడివి. ఇక్కడ ఈ కడుపు మంట అనే మాట తల్లి నిరుప్పెన్న నిన్రా అనే మాటలో చెప్పినది. దీన్ని లక్ష్మణయతీంద్రులు తెలుగు చేస్తూ, కుమతి కంసుని గుండె కుంపటియవుచు పరిఢవిల్లిన దేవా కరుణా స్వభావ శ్రితరక్ష నీ ముందు సేచాచినాము తామరస దళ నేత్ర తలవంచినాము అని చక్కగా అనువదించారు. అటువంటి ఓ స్వామి, నిన్ను ఇప్పుడు మేము పాడుతున్నాం, కీర్తన చేస్తూ ఉన్నాం. నువ్వు ఎటువంటి వాడివి అంటే లక్ష్మీదేవికి తగినటువంటి ఐశ్వర్యము చరిత్ర కలవాడవు. ఇది చక్కటి మాట ఇక్కడ. తిరుత్తక్క శెల్వముం సేవగముం. తిరుత్తక్క అంటే లక్ష్మీదేవికి తగిన అని అర్థం. లక్ష్మీదేవి అంటే సమస్త సంపదలకి అధిదేవత. ఆ తల్లికి తగిన ఐశ్వర్యం ఈయన వద్ద ఉందిట. మరి అంత ఐశ్వర్యదేవత వలచి వచ్చింది అంటే ఆ పరమాత్మ ఎటువంటి వాడు? మహాలక్ష్మి కోరి వలచింది స్వామిని, ఐశ్వర్యాధిదేవత. ఆ తల్లి కడకంటి చూపు పడితే చాలుని దేవతలందరూ నమస్కరిస్తూ ఉంటే వారందరినీ కాదని నారాయణుని వరించింది ఆ తల్లి. లక్ష్మీదేవి వలచినటువంటి అద్భుతమైన ఐశ్వర్యము, శోభ, సంపద, పరాక్రమము అన్నీ నారాయణుని వద్ద స్వభావ సిద్ధంగా ఉన్నాయి. అందుకే శల్వము సేవగము అనగా ఐశ్వర్యము, వీరత్వము రెండు ఉన్నాయి. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వలచాలి అంటే సంపద ఉండాలి, ప్రతాపము ఉండాలి, దానికి తగ్గ అనురాగం ఉండాలి. అవన్నీ స్వామి వద్ద పుష్కలంగా ఉన్నాయి. సిరి కూడా వలచే నీ దొరతనము దౌర్వీర్యము పరవశమున పాడి పాడి విరహమెల్ల మరతుము. అలా లక్ష్మీదేవి వలచినటువంటి నీ యొక్క ఐశ్వర్యాన్ని, ఐశ్వర్యము అంటే ఈశ్వర భావము అనర్థం. సమస్త జగతిని శాసించే అధికార భావం పరమాత్మది. ఆయన దగ్గర ఈశ్వరత్వం స్వభావ సిద్ధంగా ఉంది. అంతేగాని ఎవరో ఇస్తే వచ్చింది కాదు, ఏదో కొంతకాలం ఉండి మళ్ళీ పోయేది కాదు. పరమాత్మ దగ్గర ఈశ్వర భావము స్వభావ సిద్ధంగా ఉన్నది. ఆ ఈశ్వర భావమే శల్వము సేవగము. ఆ ఈశ్వర భావం ఐశ్వర్యముగాను ప్రతాపముగాను ప్రకటింపబడుతున్నది. అలాంటి స్వామి యొక్క దివ్య గుణ లీలా ఐశ్వర్యములను, ప్రతాప చరిత్రల్ని యాం పాడి మేము కీర్తన చేసి వరుత్తమం తీరందు మగిళిందు, మా యొక్క తాపాలు తీరేలాగా కీర్తన చేస్తాం, ఆనందాన్ని అనుభవిస్తాం. ఇందులో చెప్పడంలో భగవంతుణ్ణి కీర్తించడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి తాపాలు పోతూ ఉన్నాయి, రెండు ఆనందం లభిస్తున్నది. తాపం పోతే గాని శాంతం రాదు. ఆ తాపం పోవడం అంటే పరమాత్మ కీర్తన వల్లనే మానసికమైన తాపాలు పోతాయి, తెలుసుకోవాలి. మరొక మార్గము లేదు. ఈశ్వర కీర్తన అటువంటి విశేషమైనటువంటి ప్రయోజనం కలిగినటువంటిది.
అది మన హృదయంలో ఉన్న తాపాన్ని పోగొడుతుంది. పైగా భక్తులు భగవద్ విరహంతో తపిస్తూ ఉంటారు. ఆ విరహతాపం పోవాలంటే భగవత్ స్మరణయే ఆ తాపాన్ని పోగొడుతుంది. నిరంతర స్మరణ చేత భగవంతుని యొక్క సంయోగ భావన, సాన్నిధ్య భావన భక్తులు అనుభవిస్తాడు. అలాగా పరవశమున పాడి పాడి విరహమెల్ల మరతము పరవాద్యము కైశేయము పరమానందము సగము పరై తరుదియాగిల్. ఇక్కడ కూడా పరవాద్యము కైశేయము. మొత్తం ఈ పాసురాల్లో పరవాద్యం ఇమ్మనేటువంటి మాట కనబడుతున్నది. ఇక్కడ గోపికాభావంతో ఆశ్రయించి తల్లి చెప్తున్నది. ఈ గోపికలకు, ఆ గోపకులకు కూడా ఒక తప్పెట అని ఒక వాద్యం ఉంటుంది. ఈ తప్పెట వాద్యం వాళ్ళకి చాలా ముఖ్యం. ఆ తప్పెట వాద్యం ఇవ్వమని పరమాత్మ అడుగుతున్నారు. ఏమిటి దీనిలో ఉన్న విశేషం అనేది మనం పరిశీలించినట్లయితే ఇక్కడ పరమును ఇవ్వు, పరవాద్యమునివ్వు అన్నప్పుడు ఇక్కడ పరము అంటే పరమార్థము, మోక్షము. ఆ మోక్షాన్ని ఇమ్మని అడగడమే ఇందులో కనబడుతుంది. మోక్షము అంటే భగవంతునితో తాదాత్మ్యమే మోక్షం. అక్కడ కలిగేటువంటి దివ్యానందం ఏదైతుందో అదే పరవాద్యం అనేటువంటిది ప్రతీక భావంగా చెప్తున్నారు. గోపకులు పరవాద్యాన్ని అడుగుతారు కనుక పరవాద్యం అనే పదం పెట్టింది కానీ తల్లి ఈ పరవాద్యం పరమార్థం. మరి పరవాద్యం అనడంలో మరొక ప్రత్యేకత మనం గమనించినట్లయితే ఈ భావం కూడా గ్రహించవచ్చు. పరా అనేది ఒక యోగ భాష. యోగంలో పరావాక్కు అని ఒక వాక్కు ఉన్నది. ఈ పరావాక్కు పరమాత్మ యొక్క స్వరూపము. ఇది ప్రతి జీవుడిలో ఉంటుంది. ఈ పరానాదం, అది అవ్యక్త నాదం, బయటకు వినబడే నాదం కాదది. అది చైతన్య స్వరూపము. మనలో చైతన్య రూపంగా పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మనే మనం గుర్తించాలి, తెలుసుకోగలగాలి. ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెందాలి. ఆ పరమాత్మ, ఆ దివ్య చైతన్య స్వరూపమే పరా అని చెప్పబడుతున్నది. ఆ పరారూపమైనటువంటి వాగ్రూపమే పరవాద్యం అని చెప్పబడుతున్నది. ఇది అనాహతం అని చెప్పబడుతూ దివ్యనాదముగా ఉన్నది. దాన్ని గ్రహించగలగడమే మోక్షం. అది మన ప్రయత్నం వల్ల రాదు, పరమాత్మ అనుగ్రహం వల్లనే వస్తుంది. అందువల్ల నీ అనుగ్రహం వల్లనే ఆ పరారూపమైన మూలనాదముని మేము గ్రహించగలగాలి, మోక్షాన్ని పొందగలగాలి. ఈ మాటే త్యాగరాజస్వామి వారు మూలాధారజ నాద మెరుగుటే ముదమగు మోక్షమురా అన్నారు. మూలాధారములో ఉండేటువంటి ఆ దివ్యమైన పరారూప వాక్కుని గ్రహించగలగడమే మోక్షము. అది స్వామి అనుగ్రహం వల్లనే లభిస్తున్నది. ఆ పరవాద్య రూప చైతన్యమే నారాయణుడు. ఆ తత్వమే ఇక్కడ పరవాద్యము కైశేయము పరై తరుదియాగల్ అనేటువంటి మాటలో కనబడుతున్న అందమైన భావం. ఈ కీర్తనలో స్వామి యొక్క అవతార వైభవాన్నంతటిని వర్ణించారు. పైగా ఒక అమ్మకి కుమారుడివై ఉదయించావు, మరో అమ్మ ఒడిలో చేరి ప్రకాశించావు అనే భావం అన్నది. ఇందులో మనం గమనించినట్లయితే దేవకీదేవికి పుత్రుడిగా పుట్టాడు, యశోదమ్మ ఇంట పెరిగాడు. కొన్ని పురాణాల ప్రకారంగా చూసినట్లయితే నారాయణుడు దేవకీదేవికి పుత్రుడిగా రావడమే కాకుండా మరొక స్వరూపంగా సూక్ష్మరూపంతో యశోదానందుడికి కూడా పుత్రుడయ్యాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వసుదేవ పుత్రుడైనటువంటి పరమాత్మ ఆ నందవ్రజానికి చేరుకుని అక్కడున్న తన స్వరూపంతో తాను ఏకమై ఉన్నాడు. ఈ భావం మనకు బ్రహ్మవివర్త పురాణంలో కనబడుతుంది. అందుకే ఇక్కడ ఇద్దరు తల్లుల్ని స్మరించడం, యశోదానందనుడు అనడం కూడా చక్కటి విశేషమే. కేవలం కృష్ణుడు యశోదమ్మకు పెంపుడు కొడుకు అనే భావం ఆ పురాణకర్తకి తృప్తి కలిగించలేదు. యశోదమ్మకు కూడా ఇతను తనయుడే అనేటువంటి భావం ఉన్నది. అది కూడా మనం గమనించవలసిందే. అక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి తేజస్సు, ఇక్కడ ఉన్నటువంటి ఈ నారాయణ తేజస్సు రెండూ ఒకటి. అదే అక్కడ కృష్ణ రూపంలో ప్రకాశించింది. అందుకే ఇక్కడ దాగి అనే మాటని తల్లి ప్రయోగించింది. ఒళిత్తు వళరా, దాగి అంటే గుప్తముగా. అక్కడ గుప్తముగా యశోదానందనుడిగా ఆయన ఆవిర్భవించాడు. ఇక్కడ ప్రకటంగా వసుదేవపుత్రుడిగా చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములతో ఆవిర్భవించాడు. ఈ స్వరూపం క్రమంగా వసుదేవుని ద్వారా ఆ యశోద వద్దకు చేర్చబడి అక్కడ గుప్తమైనటువంటి నారాయణ తేజస్సు, కృష్ణ తేజస్సు ఏకమై అక్కడ కృష్ణమూర్తిగా వ్యక్తమయ్యింది. అది ఇక్కడ ఆ గుప్తముగా దాగడం అనే భావంలో చూపిస్తున్నది. అందుకే ఈ భావాన్ని వ్యక్తం చేస్తూ లక్ష్మణ యతీంద్రుల వారు అనువదించుతూ, ఒక అమ్మ దేవకికి ఉదయించినావు, ఒండు తల్లి యశోద ఒడిచేరినావు, గోప్యముగా నీవు గోకులమందు అనే భావాన్ని ఇక్కడ ప్రకటించారు. నీదు శౌర్యాతిశయము పాడుచు నీ ఎడబాటు చేయనైన తాపమ్ము నశింప ధన్యత చెంది ఆనందమున ఓలలాడుదమయ్యా, మా విన్నపమ్ములా మన్నింపుమయ్యా, మన నోము జగతికి మంగళప్రదము. ఆండాళ్ తిరువడగలే శరణం. मधुपुटेन्गुलनेनि मार्गोरि पीच मडपजालिनदेट आलम्
ఉపమన్యు సద్గురు యొక్క మాటను సరే అన్నాడని చెప్పుకున్నాం కదా, గురువు మాట విన్నాడు కదా. ఉపమన్యు చాలా బండవాడు అని అనుకున్నాం కదా. గోపాలవృత్తి చేయమని చెప్పారు కదా, అంటే గోవులనంతా తీసుకువెళ్ళి పాలన చేయమని చెప్పాడు కదా. అదే ప్రకారంగా చేశారు. చాలాసేపు తర్వాత తిరిగి వచ్చాడు ఉపమన్యు. ధూమ్యుల వారు తిరిగి వచ్చినటువంటి ఉపమన్యువును చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి ఇట్లా ఉన్నావని. ఏమయ్యా నీకు అలుపు సొలుపు ఏమీ లేనే లేదే, ఏమిటి సరిగా, పైగా వాడి ముఖం కళకళలాడుతోంది. నాయనా ఎంతో దూరం వెళ్ళి వచ్చావు కదా, అయినా హాయిగా ఉన్నావు, కారణం ఏమిటి అన్నాడు. గురుదేవా, నేను ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తాను, ఆహారాన్ని తిన్నాను, నా కడుపు నిండుగా ఉంది, అందుకే నేను హాయిగా ఉన్నాను అన్నాడు. మంచి పని చేసావులే. అప్పుడు ఉపమన్యు, అయితే ఆ భిక్ష అన్నం నాకెందుకు పెట్టలేదు, నువ్వు మాత్రం తిన్నావు, ఎందుకట్లా, నేనున్నాను తెలుసు కదా గురువుకి, నాకెందుకు పెట్టలేదు. ఇప్పటి నుంచి ఆ భిక్షాన్నాన్ని నాకు ఇచ్చేయాలి అన్నాడు ధూమ్యుల వారు. ఉపమన్యువు గురువు ఆజ్ఞను పాటించి ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు భిక్షాన్నాన్ని ధూమ్యుల వారికి అంతా తీసుకొచ్చి ఇచ్చేవాడు గురువు గారికి. రోజులు గడుస్తున్నాయి. ఉపమన్యువు రోజు రోజుకు మరింత బలంగా తయారవుతున్నాడు. ఇదేంటిది, భిక్ష కూడా తినద్దని చెప్పాను, భిక్షమెత్తిందంతా నాకే ఇమ్మన్నాను, అది కూడా ఇస్తూ ఇంకా బలంగా ఉన్నాడే, ఏంటి సమాచారం, మరింత బలంగా ఉన్నాడే. ధూమ్యుల వారికి మరింత ఆశ్చర్యం కలిగింది. ఒకనాడు మళ్ళీ ఉపమన్యువుని పిలిచి, నాయనా భిక్షాన్నమంతా నాకు ఇచ్చేస్తున్నావు కదా, నువ్వేమో పుష్టిగా ఉంటున్నావు కదా, ఏంటి కారణం అన్నాడు. ఇంత బలంగా ఉండటానికి కారణమేమి అంటే అప్పుడు ఉపమన్యువు చెప్తున్నాడు, ఏమీ లేదు గురువుగారు, మొదటిసారి భిక్షాన్నం మీకు సమర్పిస్తున్నా, రెండవసారి భిక్షాన్నం నేను పుచ్చుకుంటున్నాను అన్నాడు. మంచి పని చేశావు. మొదటి భిక్ష నాకు ఇచ్చాడట తీసుకొచ్చి, రెండో పారి వెళ్ళి తాను తిన్నాడు. వాడి యొక్క చిట్కాలకు ధూమ్యుల వారికి ఒకవైపు ఆనందం కలిగింది, మరోవైపు బాధ కలిగింది. ఇంత యుక్తి ఉందే వీడికి, బండరాయి వాళ్లకు భోజనం చేసేది ఎట్లా అని తెలుసంట, మిగతాది ఏం తెలియకపోయినా కూడా దాన్ని ఏ విధంగా తినాలా, ఏ విధంగా సంపాదన చేసుకొని బాగా కడుపు నిండించుకోవాలనేది మాత్రమే బాగా తెలుసు సోంబేరి వాళ్లకు. మిగతా వాళ్ళకి అది పాపం తెలియదేమో అనిపిస్తుంది. సోంబేరి వాళ్ళని అడగాల, అన్నం తిన్నావంటే ఫస్ట్ క్లాస్కి ఎప్పుడో తిన్నానంట. అప్పుడు వాడితో కోపంగా ధూమ్యుల వారు చెప్తున్నారు, నువ్వు ఎన్నిసార్లు భిక్షమెత్తినా అది నాకు ఇచ్చేయాలి, ఎవరైనా పిలిచి పెట్టినది కూడా నాకే ఇవ్వాలి, నా అనుమతి తీసుకొని నువ్వు అన్నం తినాలి, తెలిసిందా అన్నాడు. ఉపమన్యు గురువు గారి ఆజ్ఞను పాటించాడు. ఆజ్ఞ పాటించడమే ఒక పెద్ద వ్రతంగా పెట్టుకున్నాడు. గురువుగారు ఏం చెప్తే తింటున్నాడు. మొదటి నువ్వు తీసుకొచ్చిన భిక్ష నాకు ఇవ్వన్నాడు, ఇచ్చారు. రెండో పారి తాను తిన్నాడు. ఇప్పుడు రెండో పారి కూడా నాకే ఇవ్వాలా, ఇంక మళ్ళీ మూడో పారి తింటాడని చెప్పేసి ఎన్ని మాటలు నువ్వు భిక్షమెత్తినా నాకే ఇవ్వాలా అన్నారు. పోని ఇంకెవరైనా పిలిచిస్తే అది కూడా నాకు ఇచ్చేసేలా, సరే అని చెప్పాడు. ఆజ్ఞ అని ఉపమన్యువు గురువుగారి యొక్క ఆజ్ఞను పాటించాడు. మాట వింటున్నాడు సార్. అయినా సరే ఉపమన్యువు శరీరం నున్నగా తయారైంది, కానీ చిక్కిపోవటం జరగలేదు. ఇంకా వీడు గుండుగా అవుతున్నాడు, కానీ చిక్కిపోవటమే లేదు. ఏంటిది, ఏముండొచ్చు, వీడు ఏం చేస్తున్నాడు, భిక్షమెత్తింది నాకేమన్నా ఇచ్చేశాడు, ఎన్ని మాటలు ఎత్తినా అది కూడా నాకు ఇచ్చేస్తున్నాడు, పెట్టిన వాళ్ళు ఎవరైనా పెడితే అదే నాకేమన్నా అది ఇచ్చేస్తున్నాడు, ఇంకా మరి గుండుగా తయారవుతున్నాడు కదా, ఏముండొచ్చు అని ధూమ్యుల వారు వాడిని గమనించి, నాయనా నువ్వేమి చేస్తున్నావో నిజం చెప్పు అన్నాడు. ఇంత గుండుగా ఉన్నావే, బక్క చిక్కిపోతావు అనుకున్నా నేను, కానీ చిక్కిపోలేదు నువ్వు, ఏమిటి అని. అప్పుడు ఉపమన్యు చెప్పారు, గురువుగారు నేను ఆవు పాలు త్రాగుతున్నాను అన్నాడు. అయ్యో మంచి పని చేసావులే. అవునా, అయితే నువ్వు అది కూడా మానేయాలి అన్నాడు ధూమ్యుడు. అది నాకు ఇచ్చేయమంటే పిండి మళ్ళీ తీసుకుంటాడని చెప్పేసి అది నువ్వు తాగటమే మానేయాలా అని చెప్పాడు. ముందు వెళదామా, చూస్తాం. జై గురుదత్త.